అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్నదని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం, బనకచర్ల సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, స్టార్టప్ల ప్రోత్సాహం, స్మార్ట్ కిచెన్ల ద్వారా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం వంటి కార్యకలాపాలపై కడప కలెక్టరేట్లో డీఆర్సీ సమావేశంలో చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంఎస్సీలు, చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా యొక్క ప్రగతిని మీ ముందుంచడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి అంశానికి సంబంధించి వివిధ కేటగిరీల్లో జిల్లా సాధించినటువంటి ప్రగతి, అలాగే దాంట్లో ఉన్నటువంటి సమస్యల్ని, అలాగే అమలవుతున్నటువంటి వివిధ పథకాలన్నింటినీ కూడా ఈ సమావేశం ముందు ఉంచడం జరుగుతోంది. అందరికీ తెలుసు, ఈ రీసెంట్గా జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సందర్భంగా మన జిల్లా యొక్క స్వరూపం మార్పు చెందడం జరిగింది. దీంట్లో భాగంగా రాజంపేటలో ఉన్నటువంటి 4 మండలాల్ని రాజంపేట డివిజన్తో పాటు మన కడప జిల్లాలో మనం కలపడం జరిగింది. తద్వారా ఇప్పుడు మొత్తం మండలాల సంఖ్య 40కి చేరడం జరిగింది. అలాగే 5 డివిజన్స్, అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషను, అలాగే 8 మున్సిపాలిటీసు, అలాగే 619 గ్రామ పంచాయతీసు, అలాగే 793 రెవెన్యూ విలేజెస్, అలాగే 717 వార్డ్ సెక్రటేరియట్స్, అలాగే విలేజ్ సెక్రటేరియట్స్ తోటి ఈరోజు కొత్తగా ఈ యొక్క జిల్లా రూపాంతరం చెందడం జరిగింది. అలాగే ఈ జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అలాగే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పూర్తిగాను, అలాగే 2వ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ పార్ట్ రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఈ జిల్లా పరిధిలోకి రావడం జరిగింది. అలాగే ఈ 4 మండలాలు మన జిల్లాలో ఏర్పాటు కలవడం వల్ల మన యొక్క జిల్లా ఒక సంపూర్ణమైనటువంటి సెప్టెంబర్ 25 కూడా మనం నేషనల్ లెవెల్లో టాప్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా సహకరించిన మదింపు జరిగింది. దాంట్లో హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎంటైర్ పాపులేషన్, అలాగే తర్వాత అంటే మైదుగూరు శాసనసభ్యులు వారు అడిగిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ రివైజ్డ్ గైడ్ లైన్స్ ఇచ్చింది కదా. అంటే వీ హావ్ టేకెన్, అంటే వాళ్ళు అడిగినటువంటి కాంపౌండ్ వాల్ కాకుండా బయో ఫెన్సింగ్ అప్లై చేయడం జరిగింది. అది చెప్పాలి కదా. పరిష్కారం చేసుకోమని సుప్రీంకోర్టు ఇచ్చింది. దాని విషయంలో ఎప్పటికప్పుడు మా ప్రభుత్వం అలర్ట్గా ఉంటుంది. మన ఇరిగేషన్ మంత్రి ఎప్పటికప్పుడు తగిన పరిస్థితుల్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు రాయలసీమను నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేదు. పూర్తిగా ఒక డ్రాప్ ప్రతి చుక్కను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చే దాంట్లో మా ముఖ్యమంత్రి ఎప్పుడూ దాని మీద నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఉంటేనే ప్రాజెక్టు పెడతా ఉన్నారా? పర్మిటెడ్ అయిపోయింది. వాళ్ళు బయటకు లేచి లేదు, అసలు అటు ఇవ్వడం లేదు. తర్వాత ఈచ్ స్టేట్ కూడా యాక్ట్ లోబడి గైడ్లైన్స్ లోబడి మన ఒక స్కీమ్ గైడ్లైన్స్ ని డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలు ఏంటంటే వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు, అటెండ్ అవడానికి అవాయిడ్ చేస్తున్నారు.